హలో నమస్తే ఫ్రెండ్స్. నేను మీ సుజాత. ఈరోజు క్యారెట్ హల్వా చూడండి ఒకసారి ఎంత బాగా వచ్చిందంటే చాలా టేస్ట్ ఉంటుంది. మనకు వినాయక చవితి వస్తుంది కదా, ప్రసాదాలు కూడా చేసుకోవచ్చు. ఇట్లా చాలా చాలా టేస్ట్ ఉంటుంది అన్నట్టు ఈ క్యారెట్ హల్వా. చూడండి నేను ఎలా చేశానో అలా చేసుకోండి. మంచిగా నేతిలో జీడిపప్పు వేయించుకొని పక్కకు పెట్టుకున్నాం అనుకోండి. ఆ తర్వాత మనం అదే నెయ్యిలో క్యారెట్ వేసుకోవాలి. ఆ క్యారెట్ వేసుకొని మంచిగా వేగాలన్నట్టు. మంచిగా మగ్గిన తర్వాత ఆ క్యారెట్కి ఒక కప్పు అయితే కప్పున్నర పాలు పోసుకోవాలి. పాలు పోసి మంచిగా ఉడికించిన తర్వాత షుగర్ వేసుకోవాలి. సేమ్ కప్పున్నర షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకున్న తర్వాత అది మంచిగా మెల్ట్ అవుతూ మంచిగా కరుగుతుంది. మనకి ఇష్టం ఉంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు, లేకుంటే లేదు. నేనైతే కొంచెం వేసాను. కొంచెం సాల్ట్ ఎందుకు వేసా అంటే సాల్ట్ మనకు ఎంత స్వీట్లో అయినా కొంచెం సాల్ట్ వేస్తే దాన్ని సరి చేస్తుందంట. అట్లా అని కొంచెం వేసుకోవాలి, చిటికెడంతా. చూడండి ఎంత కమ్మగా ఉన్న హల్వా రెడీ.